వాడు దుర్మార్గుడు, వాడు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, కనుక నేనెందుకు నిన్ను మందిరంలో వదులుతాను అనుకున్నట్లయితే దాను మొదలుకొని బేర్షెబ వరకు అందరూ ఎరిగేటట్లుగా సమూయేలు ఉండేవాడు కాడు. ఏలీ కుమారులు సగంలోనే చచ్చిపోయారు. సమూయేలు ఇప్పుడు వరకు కూడా బ్రతుకుతున్నాడు మన మధ్యలో. దేవునికి స్తోత్రము కలుగునుగా. వాడిని చూసి ఆపేయటమా, వీడిని చూసి ఆపేయటమా, వాడిట్లాగా వీడిట్లాగని చెప్పుకొని చేసేది భక్తి కాదు. దేవునితో నువ్వు చేయబడిన వడంబడికే స్థిరపరచబడాలి. ఈ చిన్నవాడితో ఏం తెలియదులే అంటే పెద్దోడితో చెప్పిన చిన్నోడితో చెప్పాడు దేవుడు. వీళ్ళని నేను ముగించబోతున్నాను, వీళ్ళని నేను తీసివేయబోతున్నాను, వీళ్ళకి ఇక్కడ పని అయిపోయింది అని సంగతులు చెప్పినప్పుడు భయపడి చిన్నోడు చెప్పాల, పెద్దోళ్ళకి ఏం చెప్తామని. ఏలి అడుగుతాడు, చెప్పకపోతే ఎక్కువ నీ కేడు కలిగిద్దు నాయన, దేవుడు ఏదైతే చెప్పాడు అది నాకు చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు మంచోడు కాదు, వీడు మంచోడు కాదని సమూయేలు చెప్పలేదు. ఆ విషయం దేవుడు చెప్పినా కూడా